అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. భారత్ పాకిస్తాన్ బోర్డర్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ ఘటన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ లోని నియంత్రణ రేఖ వెంట కొన్ని ప్రాంతాల్లో పాకిస్తాన్ సైన్యం కాల్పులు ప్రారంభించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరి పాక్ ఆర్మీ ఈ దుశ్చర్యకు పాల్పడింది. పాక్ సైన్యం కాల్పులకు భారత సైన్యం ధీటుగా బదిలిస్తోంది. మరోపక్క పాక్ తో ఏ క్షణమైన యుద్ధం రావచ్చని నేపథ్యంలో భారత ఆర్మీ దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే సరిహద్దుల్లో భారీగా మోహరించాయి. ఇక మరోపక్క పాక్ తో యుద్ధానికి సై అంటూ పాక్ కు అల్టిమేటం ఇచ్చిన భారత్ వైమానిక దళం బ్రహ్మోస్, అస్త్రా, రుద్రం, ఆకాశ్ వంటి క్షిపణి వ్యవస్థలతో సిద్ధంగా ఉంది. ఇండియా పాక్ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకొస్తున్న నేపథ్యంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వార్ గేమ్ ఎక్సర్సైజ్ నిర్వహించింది. పర్వతాలు, భూతల లక్ష్యాలను దాడి చేసే సామర్థ్యాలపై దృష్టి పెట్టింది. ఈ ఎక్సర్సైజ్ లో రాఫెల్ యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. పంజాబ్లోని అంబాలా, పశ్చిమ బెంగాల్ హషిమారాలో వైమానిక దళం 2 రాఫెల్ స్క్వాడ్రన్లను మోహరించింది. ఇందులో లాంగ్ రేంజ్ అటాక్, శత్రు స్థావరాలపైన దాడులు వంటి వాటిని నిర్వహించాయి. ఎయిర్ ఫోర్స్ కు చెందిన కీలక ఆస్తులు పలు వైమానిక స్థావరాల నుంచి తూర్పు వైపుగా తరలించినట్లుగా తెలుస్తోంది. రఫేల్ ఫైజర్ జెట్లు సరిహద్దు ప్రాంతాలకు చాలా దగ్గరగా ప్రయాణించాయని తెలుస్తోంది. వైమానిక హెచ్చరిక మరియు నియంత్రణ వ్యవస్థ అమర్చిన విమానాలు శత్రువుల కదలికలపై నిఘా ఉంచాయి. అదే సమయంలో పాకిస్తాన్ వైమానిక దళ జెట్లు కూడా సరిహద్దు దాటి ఎగురుతూ కనిపించాయి. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలోని పారామిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేసినట్లుగా కూడా ఉన్నతాధికారులు వెల్లడించారు. సెలవులపై వెళ్లిన జవాన్లు వెంటనే రిపోర్ట్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. జమ్మూ కాశ్మీర్ పరిస్థితులపై అన్ని మిలిటరీ విభాగాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. శ్రీనగర్లోని విమానాశ్రయంలో సైన్యం భద్రతను కట్టుదిట్టం చేసింది. జమ్మూ కాశ్మీర్ అంతటా భద్రతా దళాలు మోహరించాయి. ఉగ్రవాదుల ఆచూకీ కోసం వేట మొదలు పెట్టాయి. జమ్మూ కాశ్మీర్లో పరిస్థితిని సమీక్షించడానికి భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది కశ్మీర్కు చేరుకొని శ్రీనగర్, ఉదంపూర్లో ఆయన పర్యటించనున్నారు. కశ్మీర్ లోయలోని ఆర్మీ కమాండర్లు, ఇతర భద్రతా ఏజెన్సీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఇటు మరోవైపు నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో కీలక సమావేశం జరగనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి విదేశాంగ శాఖ, జల్శక్తి ఉన్నతాధికారులు హాజరవుతారని సమాచారం. సింధు జలాల ఒడంబడిక నిలిపివేత, సరిహద్దుల వద్ద కాల్పుల విరమణ, పహల్గామ్ దాడి, పాక్ దౌత్యవేత్తలకు సమన్లు వంటి భారత ప్రభుత్వ చర్యల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది.